హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. ఒక 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, మొత్తం దేశమంతా ఒకవైపే చూస్తుంది, అదే అల్లు అర్జున్ అరెస్ట్. సో ఈ టాపిక్ కాస్త వైరల్ అయ్యి చాలా రచ్చ రచ్చ అయితే అయింది. మొత్తానికైతే అల్లు అర్జున్ గారు నిన్న బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. సో ఇవాళ చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళే విజువల్స్ కూడా మనం చూసాము. ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి, అలాగే అల్లు అరవింద్ గారు, పిల్లలు అందరు ఫ్యామిలీ అంతా కలిసి, అంటే చిరంజీవి గారే వస్తారు అని అనుకున్నాం, కాకపోతే మొన్ననే వచ్చారు కాబట్టి ఇవాళ డైరెక్ట్గా అల్లు అర్జున్ గారే ఆయన ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న టైంలో అందరూ ఓకే కొంచెం రిలీఫ్ అవుతున్న టైంలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి బయటకు వచ్చింది. అదే శ్రీతేజ్ ఆ సంధ్యా థియేటర్ ఆ రాత్రి 9:30కి ఆ తొక్కిసలాటలో ఎవరైతే చనిపోయారో రేవతి గారు, భాస్కర్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో అందుకు సంబంధించిన భాస్కర్ వాళ్ళ కొడుకు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి అయితే మెడికల్ రిపోర్ట్స్ డాక్టర్స్ చెప్తున్నారు. అసలు ఇప్పటికీ అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఆ అబ్బాయి అసలు స్పృహలోకే రాలేదు. అలాగే బెడ్ మీదనే, వెంటిలేటర్ మీదనే చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్ననే మనం చూసాం, ఒక వార్త బయటకు వచ్చింది, ఆ అబ్బాయికి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, కొంచెం సీరియస్గానే ఉంది, ఇంకా ఒక 2 వారాలు గడిస్తే కానీ చెప్పలేము ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పేసి అయితే ఒక వార్త బయటకు వచ్చింది. సో అది తెలుసుకున్న తర్వాతనే వెంటనే మళ్ళీ ఈ న్యూస్ అయితే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది అనమాట. శ్రీతేజ్కి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అని చెప్పేసి అయితే సీరియస్గా ఉంది అని చెప్పేసి అయితే ఒక వార్త వైరల్ అవుతుంది. మరి అసలు దీని మీద అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఆయనకి ఈ విషయం తెలుసా లేదా అనేది మనకైతే ఇప్పటికీ తెలీదు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం, ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు అందరూ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కలిసి ఆయనను ఓదార్చి రావడం జరుగుతుంది. అలాగే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పి రేవతి కుటుంబం, భాస్కర్ గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మేము ఇప్పుడు కాదు ఎప్పటికీ మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఎట్లాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం, ఆ అబ్బాయికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్గా మేము ఉంటాము, అది తెలిసి తెలియకో నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను దాన్ని సరి చేసుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం, మేము తోడుగా ఉంటాం, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఆల్రెడీ వాళ్ళు 25 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఆ కిమ్స్లో హాస్పిటల్లో అబ్బాయికి అయ్యే ఖర్చులు ప్రతి ఒక్కటి కూడా అల్లు అర్జున్ గారే దగ్గరుండి ఇవ్వడం జరిగింది. అన్నీ అల్లు అర్జున్ గారి డబ్బులే అక్కడ పే చేయడం జరిగింది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే భాస్కర్ గారు మొన్న చెప్పారు కాబట్టి మేము ఒకవేళ ఈ కేసు ఇలా అవుతే మేము విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మొన్న ఆయన ఒక బయటని మనమైతే చూసాం. మరి ఈరోజు సడన్గా ఈ వార్త బయటికి రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. అసలు నిజంగా శ్రీతేజ్ ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ అబ్బాయికి సంబంధించిన విజువల్స్ కానీ వీడియోలు కానీ వస్తూనే ఉన్నాయి. స్పృహ లేకుండా ఆ బెడ్ మీద అలా ఉన్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడు స్పృహలోకి వస్తారో, ఒకవేళ స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి చనిపోయిందంటే నిజంగా ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ అబ్బాయి సేఫ్గా ఉండాలని మనం అందరం అయితే కోరుకుందాం, తొందరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం. మరి వీళ్ళకి ఎప్పటికీ సపోర్ట్గా అండగా ఉంటానని అయితే అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయం తెలిసాక ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? హాస్పిటల్కి వెళ్తారా, వాళ్ళతో మాట్లాడతారా, అసలు ఎప్పుడు విజిట్ అవుతారు వాళ్ళ ఇంటిని కానీ హాస్పిటల్ని కానీ, భాస్కర్ గారిని ఎప్పుడు కలుస్తారు అనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దాము. మనం అందరం కోరుకుందాము ఆ అబ్బాయి బాగుండాలి, మళ్ళీ లేచి నార్మల్గా ఉండాలని అయితే మనం అందరం కోరుకుందాం.